కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. లాభార్జనే లక్ష్యంగా దందా సాగిస్తున్నారు. కల్తీ పదార్థాల్ని మార్కెట్లోకి వచ్చేలా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్లో ఈ మధ్య ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు చేసిన పలు తనిఖీల్లో వెలుగు చూసిన భయంకర ఘటనలే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. టీ పొడి, పాలు, పెరుగు, పన్నీర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్, మటన్, ఆఖరికి తినే సమోసాల వరకు ఇలా అన్ని ఆహార పదార్థాల్ని కల్తీ చేస్తున్నారు అక్రమార్కులు. ఈ తరహా ఘటనలు గతంలో అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చేవి. కానీ ఇటీవల నగర వ్యాప్తంగా ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీ చేపట్టారు. హోటల్స్, రెస్టారెంట్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి తనిఖీ చేశారు. అలాగే గుట్టు చప్పుడు కాకుండా కల్తీ దందా సాగిస్తోన్న వారిని సైతం అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. హైదరాబాద్లో ఆహార భద్రత నియంత్రణ పనుల్ని జీహెచ్ఎంసీ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం చేపడుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 60 సర్కిళ్లు ఉండగా కేవలం 25 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా లేకపోవటం రెగ్యులర్ తనిఖీల్లోని లోపాన్ని ఎత్తి చూపుతోంది. 2 తెలుగు రాష్ట్రాలకి ఒకటే ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఉండటం, అక్కడ కూడా యంత్రాంగం కొరత వెంటాడటంతో ఆహార భద్రత, నాణ్యత పరీక్షలకు సరైన అడుగులు పట్టం లేదన్నది మెజారిటీ ప్రజలు చెప్తున్నమాట. దీన్ని అదునుగా భావించిన కల్తీ రాయుళ్లు గ్రేటర్ పరిధిలో రెచ్చిపోతున్నారు. ప్రజల ఆరోగ్యమా అయితే మాకేంటి, తమ జేబులు నిండితే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ తరహా ఘటనలపై గ్రేటర్ పరిధిలో ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు పెంచారు. వరుసగా జరుగుతున్న అక్రమాల్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం సైతం స్పెషల్ ఫోకస్ చేసింది. హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీంని అందుబాటులోకి తెచ్చింది. కల్తీ రాయుల అక్రమాల్ని అరికట్టేందుకు హెచ్ఫాస్ట్కి ఫుల్ పవర్స్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రత్యేక విభాగం మార్చి 19 నుంచి తన విధులు నిర్వహిస్తోంది. అయితే ఈ స్పెషల్ టీం ఏ మేర ఆహార కల్తీని అరికడుతుందో వేచి చూడాలి.